నమస్కారం ఏడీపీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ కార్యకర్తలకు మంత్రి ఐకే రెడ్డి దిశానిర్దేశం. మరోమారు ఆశీర్వదించాలని ఎంపీ నగేష్ విన్నపం. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగాలి. మహిళామణులకు జిల్లా జడ్జి ప్రియదర్శిని పిలుపు. కలెక్టర్ ఎస్పీలతో కలిసి 2K రన్ ప్రారంభం. దేశం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన మహానీయులకు జోహార్లు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్లకు ఘన నివాళులు. ఆ మహానీయుల మార్గంలో నడవాలని వక్తల పిలుపు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. భీంపూర్ మండలం నిపాని గ్రామంలో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త విశేష కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శనివారం తాంసీ, భీంపూర్, తలమడుగు మండలాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గొడెం నగేష్, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డైరీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, నాయకులు అనిల్ జాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలమడుగు నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, కజ్జర్ల మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, పెందూర్ లక్ష్మణ్లు తమ అనుచరులతో పాటు భీంపూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ నాయకత్వం జరిగింది. కానీ ఈ రోజు మేము ఒకటే చేస్తా ఉన్నాం, అతి యొక్క మెజార్టీ ఈ 2 మండలాలు కానీ ఇవి అదనంగా ఉంటాయి. ఇంకా డబ్బులు ఇవన్నీ ఖర్చు పెట్టి గ్రామాల పరిశుభ్రతను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తు, పెట్టుబడి సహాయం కింద రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతన్నల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు గాను సీఎం కేసీఆర్కు దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మొదటి స్థానం లభించిందని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 నుండి 4 లక్షల భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థి గొడెం నగేష్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. 11 ఏప్రిల్ వరకు బాగా కొనసాగించి మెజార్టీ గెలవడము అయిపోయింది, పక్కా అయిపోయింది. మెజార్టీ అనేది 1,50,000 మెజార్టీ మనకి ఇప్పుడు ఉంది. కొన్ని ఎలక్షన్లలో రేపు రాబో రోజులలో 3 నుంచి 4 లక్షల మెజార్టీ మనం ఓట్లు తీసుకొస్తేనే మనందరికి కూడా పరువు నిలబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, పెద్ద గొప్ప మనకు కర్తవ్యం జరిగింది. ఎందరో మంది ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 4.5 సంవత్సరాల లోపలే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత భారతదేశంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఉన్నత స్థానంలో 79.2% మరి ప్రజల ఆదాయం పొందిందని చెప్పి పత్రికలు వచ్చింది. మనందరం కూడా చూసినాం. ఈ రోజు మనందరం కూడా గమనిస్తున్నాం. రైతే రాజు అని చెప్పి ఎందరో మంది నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. రైతే రాజు అని అన్నప్పుడు ఎక్కడ ఏ దేశంలో రైతు రాజుకు కార్యక్రమాలు జరిగినాయి? ఇవాళ ముఖ్యంగా రైతులకి 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడ కూడా కరెంట్ ఇస్తలేదు. మన రాష్ట్రంలో ఇస్తున్నాం. అదేవిధంగా ఎంపీ గొడెం నగేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మళ్ళా మనం ఇప్పుడు
అధికారంలో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇక 4.5 సంవత్సరాలకి రెండు నెలలు కూడా కాలే, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు మన కంచె మీద మనకు ఉన్నాయి. ఇక పని కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సరే, మన ప్రాంతానికి ఉన్నటువంటి విషయాల పట్ల పక్కనే జనాక కొరత ఉంది. నేను మంత్రి గారు 2-3 సార్లు మేము బాంబేకి వెళ్ళినాం పర్మిషన్ల కోసం, ఢిల్లీకి వెళ్ళినాం పర్మిషన్ తీసుకురావడం కోసం. నేషనల్ హైవే కావచ్చు, లేకపోతే సెంట్రల్ సిమెంట్ వంటి నిధుల విషయంలో కావచ్చు, ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఒకటే ఈ సందర్భాన్ని నేను మీ అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. మన బోత్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల, విషయాల పట్ల, అభివృద్ధి పట్ల మా పైన, ఎమ్మెల్యే గారి పైన, మంత్రి గారి పైన పూర్తిగా మీరు వదలండి. అభివృద్ధి చేయడంలో మేము పూర్తిగా బాధ్యత తీసుకుని మీకున్నటువంటి సమస్యలు ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అది రోడ్డు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. అంతకుముందు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా బృహత్తర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గూడెం నగేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 4.5 సంవత్సరం మాత్రమే పూర్తి చేసినాం. 4 సంవత్సరం 3 నెలల కాలంలో మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఇంతో అంతో కాదు, లక్షల కోట్లు ఇవాళ వెచ్చించి చేసిన అభివృద్ధి ఇవాళ భారతదేశంలో నిదర్శనం నిలబడ్డ మాట వాస్తవం. కాబట్టి ఎటు చూసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, పథకాలు మరి మామూలు పథకాలు కావు. మరి ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని పథకాలు లేవు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటలు కరెంట్ ఉచితంగా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వివిధ రకాల పెన్షన్లు కావచ్చు, ఇంకా చెప్దామంటే 346 స్కీములు ఉన్నాయి. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ మైదానంలో శనివారం నిర్వహించిన టూకేరన్ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువార్యాలతో కలిసి ఆమె పాల్గొని టూకేరన్ను ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిగా ఎదిగి సాధికారత చాటుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శనివారం నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వార్యాలతో పాటు డిఎల్ఎస్ఏ కార్యదర్శి జీవన్ కుమార్, డిఎస్పీ నరసింహారెడ్డి, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత టూకేరన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలో వివిధ కళాశాల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన టూకేరన్ పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. ఇందులో మహిళలు, విద్యార్థినులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి హెడ్ క్వార్టర్ పోలీస్ ఉంటుంది. అమ్మాయిలు బై వాక్ వెళ్ళాలి, ఎందుకంటే జాకెట్ కూడా ఉంది. వెనక నుంచి అంబులెన్స్ కూడా ఇస్తాడు కదా. వస్తున్నాయి ఎంత అంటే ఇక మనకు ఎలక్షన్ ఎంత అంత. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు నిజాయితీ స్వభావాన్ని కలిగి ఉంటారని అన్నారు. విద్యార్థినులు చదువులో ఉన్నతంగా రాణించి సమాజంలో మంచి గుర్తింపు సాధించాలని, ఆ దిశగా అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఆ షీటింగ్ గురించి ఒక అవగాహన అవసరం అని 2K రన్ను, 5K రన్ను, 10K రన్ అని చెప్పి వివిధ జిల్లాల్లోని కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లాలో షీట్ టీమ్ ఉంది, మొత్తం 5 టీమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ మన ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈ 5 టీమ్స్ కూడా ఉట్నూరు మరియు ఇచ్చోడ ప్లేసెస్లో కూడా యాక్టివ్గా ఉన్నారని,
ఇంత ఫస్ట్లో అది ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే ఈవ్ టీజింగ్ వరకే షీ టీమ్ వర్క్ చేస్తుండేది. తర్వాత అది సక్సెస్ అయినాక ఇతరత్ర అంశాలలో కూడా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఇంటూ ఏమైనా సమస్యలు ఉండేటప్పుడు వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చే అడ్వైస్ యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కోర్టుకు వెళ్ళాలన్నా ఒక రకమైన భయం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే మా కుటుంబ గౌరవం ఏమైనా భంగం అవుతుంది ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తే అనే ఒక భయంతో సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు బాధపడుతూ ఎవరికి చెప్పుకోకుండా ఉండడం మెయిన్ సమస్య అక్కడే ప్రారంభమవుతుంది. అట్లా కాకుండా ఈ షీ టీమ్ ఏర్పాటు అయిన తర్వాత ఏంటంటే ఎక్కడైనా సమస్య ఉండేటప్పుడు వారికి చెప్పినట్టయితే వారు మఫ్టీలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత కోర్టు వరకు కూడా రాని కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారానే వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారని, దీంతో ఎన్నికల్లో నిర్ణీత శక్తిగా ఎదిగే అవకాశం ఉందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆడపిల్లలకి రక్షణ ఉంటుందో, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కాకుండా నిర్భయంగా వాళ్ళ డెసిషన్స్ని నిర్ణయాన్ని తీసుకోవచ్చో ఆ ఒక్క సముదాయమే ముందుకు వెళ్తుంది అన్నది నా అభిప్రాయం. 50% మన జనాభాలో మహిళలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు చదువుకోవడానికి నిర్భయంగా ఏ టైంలో అయినా రాత్రిలో కూడా జాబ్ చేసి తిరిగి రావడానికి, లేకపోతే పొలం వెళ్ళి తిరిగి రావడానికి ఏ రోజు మనకి అటువంటి ఒక సొసైటీ ఏర్పడుతుందో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. సో ఆ ఒక లక్ష్యంని నోకి, ఆ ఒక లక్ష్యంని ఉద్దేశించి మనమందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, అలాగే ఎంటైర్ సొసైటీ దీని గురించి ఆలోచన చేయాలి. దానికి భాగంగా మనకి షీ టీమ్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికైనా ఆడపిల్లలకి బయట ఇబ్బంది కలిగిస్తే దాంట్లో మఫ్తీలో కూడా వెళ్ళి వీళ్ళు చూసుకొని దాన్ని నోట్ చేసుకొని కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ కేసెస్ బుక్ చేయడం కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి April 11th మనకి ఓటింగ్ డే ఉంది. ఆ రోజు కూడా మహిళలందరూ కూడా నిర్భయంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు జరిగిన నేపథ్యంలో ఈరోజు మహిళా సాధికారత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పూర్తిస్థాయి భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. షీటీంల బృందాలు నిరంతరం మహిళల రక్షణలో విధులు నిర్వర్తిస్తూ ఉంటాయని అన్నారు. జిల్లాలో ఆదిలాబాద్ పోలీస్ తరఫు నుంచి పోలీస్ ఆధ్వర్యంలో ఈ షీ టీమ్ అంటే మన జిల్లాలో ఈ గర్ల్ స్టూడెంట్స్ అలాగే ఉమెన్ పాపులేషన్ ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ తోటి మన పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పెట్టడము, అలాగే వాళ్ళలో ఒక మార్పు రావడము, మన ఉమెన్ పాపులేషన్, మన జిల్లాలో ఉన్న ఉమెన్ పాపులేషన్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీస్ తరఫు నుంచి షీ టీమ్ అని ఇక్కడ మాత్రం కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. సో దాని భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో అలాగే ఉట్నూర్, ఇచ్చోడ మెయిన్ ఏరియాస్ లో ఇట్లాంటి టీమ్స్ మఫ్తీలో, యూనిఫామ్ లో కాదు మఫ్తీలో తిరిగి ఎవరికైనా ఇబ్బంది పెట్టడము, లేదు కామెంట్ చేయడము, స్టాకింగ్ చేయడం చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, ఒకవేళ అవసరమైతే కన్సర్న్డ్ సెక్షన్స్ పెట్టి చట్టం ముందు తీసుకురావడము, దాని తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ఈ షీ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత మనం పెట్టిన తర్వాత దీనికి సంబంధించి మన స్టాటిస్టిక్స్ లాస్ట్ ఒక 1-2 years చూస్తే ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఎస్పెషల్లీ స్టాకింగ్
అవుట్రైజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్ అట్లాంటి సెక్షన్స్ మనం కొద్దిగా చూసుకుంటే అది చాలా తగ్గడం జరిగింది. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాల మొదటి దఫా ర్యాండమైజేషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జేసీ సంధ్యారాణితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపులు జరిపినట్లు కలెక్టర్ తెలిపారు. టికెట్ ధరల విషయమై వచ్చిన ఫిర్యాదు మేరకు థియేటర్ల యజమానులకు నోటీసులు అందించడం జరిగిందని, ఈ విషయమై థియేటర్ల యజమానులు టికెట్, పార్కింగ్ ధరల తగ్గుదలకు ముందుకు వచ్చారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సినిమా థియేటర్లలో పెంచిన టికెట్ల ధరపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయస్థానం జోక్యం చేసుకుని థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రియదర్శిని తెలిపారు. శనివారం తన ఛాంబర్లో సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అది అన్ని థియేటర్స్ కి వర్తిస్తుంది. వీళ్ళ థియేటర్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న 4 థియేటర్స్ కూడా టికెట్ల ధరతో పాటు పార్కింగ్ ధరల పెంపుపై థియేటర్ యాజమాన్యాలతో మాట్లాడి ₹5 చొప్పున ధరను తగ్గించేందుకు ఒప్పుకోవడం జరిగిందని ఆమె వివరించారు. అదేవిధంగా థియేటర్లలో పరిశుభ్రతను పాటించి ఎంఆర్పీ ధరలకే తినుబండారాలను సైతం విక్రయించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆయా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించడం జరిగిందని తెలిపారు. దానిపై మేము నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చినాక ఇప్పుడు వారు స్పందించారు. థియేటర్స్ యాజమాన్య వారు స్పందించి వారు కౌంటర్ వేయడం జరిగింది. అండ్ టికెట్స్ అన్ని కూడా వారు తగ్గించారు రేట్స్. బాల్కనీ టికెట్ ₹80 ఉన్న టికెట్ని వారు ₹75 తగ్గించారు. అలాగే ₹60 ఉన్న టికెట్ని ₹55కి, అలాగే థర్డ్ క్లాస్ ₹30 ఉన్న టికెట్ని ₹25కి, అలాగే పార్కింగ్ వచ్చేటప్పటికల్లా ₹30 పెట్టారు వాళ్ళు కార్ పార్కింగ్, దాన్ని ₹25 తగ్గించారు. తర్వాత 2 వీలర్స్ పార్కింగ్ ₹20 నుంచి ₹15 తగ్గించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రూఫ్ ఈ టికెట్స్ కూడా వాళ్ళు ఇలా తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. ఇవి మండే నుంచి వారు ఫోర్స్లో తీసుకొస్తామని చెప్పారు. రహదారి ప్రయాణంలో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంను తగ్గించుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని హుస్నాబాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శనివారం ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చట్టాలపై దర్యాప్తులో సలహాల కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు సెమినార్లో ఆయన పాల్గొని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివాజీ చౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. తిథి ప్రకారం ప్రతి ఏటా శివాజీ జయంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాజీ చౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు సురేష్ జోషి, నాయకులు భాస్కర్, శ్రీధర్, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ దేశం, ధర్మం రక్షణకు పాటుపడ్డ మహనీయుడు శివాజీ మహారాజ్ అని అన్నారు. తల్లి జిజియమాత చూపిన బాటలో నడిచి ధర్మం కొరకు జీవితాన్ని త్యాగం చేశారని ఆయన సేవలు స్మరించుకున్నారు. శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరి తిథి ప్రకారం ఈరోజు మన భారతదేశ ముద్దుబిడ్డ మరియు హిందూ ధర్మ రక్షణకై పోరాడినటువంటి వ్యక్తి మరి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను మరి అన్న సురేష్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించడం, మన దేశ రక్షణ కోసం, మన హిందూ ధర్మం కొరకు ఆయన
పాటుపడడం జరిగింది. ఆయన తల్లి చెప్పినటువంటి మాటలో జిజియా మాత చెప్పినటువంటి బాటలో ఆయన మరి ప్రయాణించడం జరిగింది. చిన్నప్పటి నుంచే మరి తల్లి బాటలో తల్లి ఏ విధంగా అయితే శిక్షణ ఇచ్చిందో ఆ విధంగా ఆయన శిక్షణ పొంది మరి దేశం కోసం ధర్మం కొరకు ఆయన మొత్తం తన జీవితాన్ని మరి త్యాగం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుడిని మరి అందరం కూడా స్మరించుకోవడం మరి అవసరం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సురేష్ జోషి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామాలతో మమేకమైనప్పుడే గ్రామాల్లోని సమస్యలపై పూర్తి అవగాహన కలుగుతుందని ఎంహెచ్ఆర్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్ వావిలాల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఒక్కరోజు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. గ్రామాలతో పూర్తి స్థాయిలో మమేకమైనప్పుడే గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు వంటి అంశాలపై అవగాహన ఏర్పడుతుందని ఎంహెచ్ఆర్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్ వావిలాల పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దారట్ల కిష్టు, ప్రిన్సిపాల్ పున్నారావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రూరల్ ఇమ్మర్షన్ క్యాంపు ట్రైనింగ్ పేరిట నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో పలువురు వక్తలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ మేరకు ఎంహెచ్ఆర్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్ వావిలాల మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, గ్రామాభివృద్ధికి తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామాలతో మమేకమైనప్పుడే గ్రామాలపై పూర్తి స్థాయి అవగాహన కలుగుతుందని వివరించారు. అవగాహన సదస్సును ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది ఎంహెచ్ఆర్డి వాళ్ళ ద్వారా మొత్తం సిలబస్ గ్రామం పైన కొన్ని బుక్స్ తయారు చేయడం జరుగుతుంది. మనకు ఇప్పుడున్న నాలెడ్జ్, గ్రామం పైన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అంటే ప్రీవియస్ ఇప్పుడున్న సమస్యలతో సంబంధించిన నాలెడ్జ్ గ్రామం పైన బుక్స్ లేవు. మనకి ఎప్పుడో రాసిన కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని మనం టాలీ చేసుకుంటే సమానంగా మనకి నాలెడ్జ్ అనేది దొరకట్లేదు. అందుకోసమని హెచ్ఆర్డి వాళ్ళు మెయిన్గా గ్రామాన్ని స్పష్టంగా మనం దగ్గర నుండి చూసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఒక పని చేస్తూ అందులో నుంచి నేర్చుకోవాల్సిందిగా, ప్లస్ ఆ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది, దానికి బలాలు ఏంటి, ప్లస్ దాని సామర్థ్యం ఏంటి, గ్రామ సామర్థ్యాన్ని తెలుసుకోవడం ఈ వన్ డే వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. మరియు ఈ ప్రతి గ్రామం కూడా అందులో ఉన్న సమస్యలు, దానికి సరైన సమాధానం దొరకాలంటే ఈ గ్రామంతో మమేకం అనే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఇది ఒక మన జిల్లాలోనే కాదు, డిస్ట్రిక్ట్ వైడ్, ఆల్ స్టేట్ వైడ్, ఓవరాల్ ఇండియా వైడ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అండర్ MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ రెబ్బన బార్డర్ వద్ద లారీ ఆటో ఢీకొని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న తాండూరుకు చెందిన జంబోలి ప్రసాద్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో అస్ఫోలు బాసిన భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహనీయుల త్యాగాలను స్మరించుకున్న నాయకులు వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి ప్రాణత్యాగాలు చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 88వ వర్ధంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పలు సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబమెక్కిన వీరయోధుల త్యాగాలను నాయకులు స్మరించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఆశయాలను
అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ చౌక్ వద్ద జాట్ సమాజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్లతో పాటు పలువురు సమాజ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను పలువురు నాయకులు స్మరించుకున్నారు. आज शहीद भगत सिंह जयंती के अवसर पर हम जाट समाज वेलफेयर सोसाइटी की ओर से यहाँ सब लोग जमा हुए और आज के दिन वीर शहीद भगत सिंह जी की याद में आज इस फूल माला अर्पण किए और फूल से इनके जयंती को हम आज याद करते हुए आज ये शहीद भगत सिंह जयंती मना रहे हैं। और हमारा ये मानना है कि यहाँ पर जो शहीद भगत सिंह चौक के लिए हमारी जो जगह है यहाँ पर इसको कुछ साफ़ सफाई करवा कर हम लोग यहाँ पर भगत सिंह चौरस्ता बनवाने के लिए हमको परमिशन भी चाहिए और हम लोग ये इसको डेवलप करने के लिए कोशिश करेंगे और डेवलप करके अगले साल तक यहाँ पर कुछ अच्छे से प्रोग्राम बनाने की कोशिश करेंगे। అటు సుందరయ్య భవన్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో నాయకులు రంకా రాఘవులు, దర్శనాల మల్లేష్, కనక గణపతి, కిరణ్, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అతి చిన్న వయసులోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని పోరాటాన్ని ప్రారంభించినటువంటి భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులోనే ఉరికంపానికి వెళ్ళాడు. తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఉరి తీసే ముందర బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ కోరితే ఈ ఉరిని క్యాన్సల్ చేస్తాం, నీకు ప్రాణభిక్ష పెడతాం అంటారు. నేను తప్పు చేయలేదు. ఎందుకు తప్పు చేయలేదు అంటే ఈ దేశం నుండి వలస పాలకులు వెళ్ళిపోవాలి, ఈ దేశం సంపూర్ణ స్వతంత్రం సాధించాలి, మా దేశాన్ని పూర్తిగా దోచుకుంటూ ఉన్నారు మీరు, అందుకని ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలంటే మీరు పోరాటం చేయడం న్యాయమైంది. అదేవిధంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి, విలాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను అటు తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు రాహుల్ తదితరులు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించి వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ నెల 24న ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీఆర్ఎస్ జైనత్ మండల నాయకులు చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జోగురామన్న స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో ఆయన పాల్గొని ప్రచార వివరాలు వెల్లడించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని జైనత్ మండలం నుండి ప్రారంభించడం జరుగుతుందని జైనత్ మండల టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య పేర్కొన్నారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు బోరజ్ నుండి ప్రారంభించే ప్రచార మోటార్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి ఎంపీ నాగేష్తో పాటు ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్నలు హాజరు కానున్నారని ఆయన వివరించారు. శనివారం ఎమ్మెల్యే స్వగృహంలో ఆ పార్టీ మండల నాయకులు దేవన్న, వెంకట్రెడ్డి, తిరుపతి, ప్రభాకర్, ఊషన్న తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరవాహిని శివాలయంలో పూజలు బోరజ్ నుండి సాయంత్రం 4 గంటలకు మోటార్ బైక్ ర్యాలీ ప్రారంభించి కొరాటా శివాలయం వరకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గిమ్మ గ్రామం నుండి నాయకులు ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గూడెం నాగేష్ గారు, మాజీ మంత్రివర్యులు మా ఎమ్మెల్యే జోగురామన్న గారు, పవిత్ర పుణ్యక్షేత్రం ఏదైతే కోరట శివాలయం ఉన్నదో అక్కడ గంగానది ఉత్తరవాహిని ప్రవహిస్తుందో ఇక్కడ కోరటలో కూడా ఉత్తరవాహిని గంగ ప్రవహిస్తాయి కాబట్టి ప్రసిద్ధ శివాలయం ఉన్నది కాబట్టి అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. అంతకుముందు బోధలో వారికి స్వాగతం 500 మోటార్ బైకులతోని మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరం కూడా ఘన స్వాగతం చెప్పి వారిని అక్కడ తీసుకుపోయి పూజలు చేయించి ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. కాబట్టి నేను ఒకటే ప్రతిపక్ష పార్టీలకు వారికి వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొదటి అవార్డు రావడం మాకందరికి కూడా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. హజ్ యాత్రికులకు యాత్రా సమయంలో ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్లాలా తెలిపారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్స్లో శనివారం హజ్ యాత్ర వెళ్లే వారికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హజ్ యాత్రికులకు యాత్రా సమయంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్లాలా పేర్కొన్నారు. ఆదిలాబాద్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్ మౌలానా నాసిం ముఫ్తాహి యాత్రికులకు అవగాహన కల్పించారు. యాత్రలో పాటించాల్సిన నియమాలను, నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులతో పాటు మాస్టర్ను జిల్లా హజ్ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. और इसी के साथ आज का जो प्रोग्राम है वो पहला सेशन जो इख्तिताम को पहुंचता है, मैं ये बात बताना ज़रूरी समझ रहा हूँ कि हमारे मौलाना नसीम साहब मुफ्ताही ఈ సందర్భంగా హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్లాలా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుండి ఈసారి 249 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని, వారందరినీ ఒకే విమానంలో పంపించే విధంగా కృషి చేస్తామని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ కోసం నిధులు, స్థలం కేటాయింపుకు ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో విడుదలైన నిధులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. और बारीक से बारीक बात अगर कुछ ना समझ में आए तो मौलाना से पूछिए. बिल्कुल नहीं भी समझ में आया, बैठ गए फिर उठ के चले गए, ऐसा नहीं. कंपल्सरी अगर कुछ भी डाउट है आप पूछिए. रहा सवाल हज कमेटी के जानिब से, आप लोगों की सहूलत के लिए कोई भी चीज़ की जरूरत पड़े हम लोग वहाँ पर मौजूद रहेंगे इंशाल्लाह. हर वक्त हमारे शाहिद भाई से आप टच में रहिए. कुछ भी प्रॉब्लम है हम आपके सहूलत के लिए वहाँ पर मौजूद रहते हैं इंशाल्लाह. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి రానున్న రోజుల్లో పూర్తిస్థాయి చర్యలు తీసుకోనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీయూటీఎఫ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీయూటీఎఫ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే భిన్నంగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారని, ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇందులో ముందు వరుసలో నిలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పీఆర్సీని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. భాషా పండితుల సమస్యలను సైతం పరిష్కరించడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచార కార్యక్రమం, నిన్న ఎన్నికల కార్యక్రమం పరిశీలించినట్టయితే గతం కన్నా కొద్దిగా ఎక్కువగా ఓటర్లలో ఉత్సాహం కనబడ్డది. అందులో ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో ఇంకా మా ప్రతినిధిని ఎన్నుకోవాలి, మా ప్రతినిధి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి సమస్యలు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కువగా వారు పోలింగ్ బూత్కి వచ్చి వారు ఓటును వినియోగించుకునేటువంటి అవకాశం కలిగింది. నేను నిన్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఉండేటువంటి ఒక పోలింగ్ బూత్లను పరిశీలించినప్పుడు అక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. మహిళా ఓటర్లలో జర ఉత్సాహం, ఓహో మా ప్రతినిధి ఈయన పోటీ చేస్తుండు అనేటువంటి ఒక మాట కనబడటం వల్ల మాకు గతం కన్నా, నేను ఇప్పుడు ఇది 3-4 పర్యాయాలు నేను పోటీ చేస్తున్నా, గతం కన్నా ఎక్కువ ఉత్సాహం కనబడేటువంటి అవకాశం కరం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. అందులో భాగంగానే బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దించగా శనివారం భేలా జైనత్ మండల కేంద్రంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు బేలా ఎస్ఐ సాయన్న పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పోలీసు శాఖ తరపు నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బేలా మండల కేంద్రంలో బీఎస్ఎఫ్ పోలీసు బలగాలతో నిర్వహించిన కవాతులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతితో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అంతర్రాష్ట్ర రహదారిపై బీఎస్ఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ మేరకు ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సజావుగా నిర్వహించడంలో భాగంగా పోలీసులు అన్ని బందోబస్తు చర్యలను తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈరోజు ఎంపీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని బేలా గ్రామంలో 50 మంది బీఎస్ఎఫ్ జవాన్లతో మరియు జైనరేసా గారి సాయంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంటే బేలాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపీ ఎలక్షన్లు సజావుగా సాగడానికి మేమున్నాము, ప్రజలకు మేమున్న పోలీసులము ఉన్నామనే భరోసా కలిగించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు మున్ముందు కూడా వారంలో ఒకసారి 2 సార్లుగా ఈ బీఎస్ఎఫ్ జవాన్లతో ఫ్లాగ్ మార్చులు మరియు వెహికల్ చెకింగ్లు మరియు ఏరియా డామినేషన్లు మొత్తం మన మండలం మొత్తం విడతల వారీగా తిరుగుతూ మన మండలం మొత్తం వీళ్ళతో కవర్ చేస్తూ ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ఎంతో ప్రజలను కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జైనత్ మండల కేంద్రంలో సైతం బీఎస్ఎఫ్ బలగాలు కవాతును నిర్వహించాయి. జైనత్ సిఐ లక్ష్మీనారాయణ తదితరులు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా బీఎస్ఎఫ్ బలగాలు కవాతును నిర్వహించాయి. గ్రామాల్లో 100% మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా గ్రామ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్ఆర్డీ సందీప్ పేర్కొన్నారు. జైనత్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.
గ్రామాల్లో 100% మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ కృషి చేయాలని హెచ్ఆర్డి సందీప్ సూచించారు. జైనత్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వాడకం తదితర అంశాలపై ఉపాధి హామీ సిబ్బందితో కలిసి గ్రామ సర్పంచ్లకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చంద్రయ్య, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలు, మంజూరు అయిన వాటి సంఖ్య తదితర విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఉసుకిని రాయితీ పైన ఇస్తే కొంత వరం తగ్గుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని రాయితీలు మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ కడుతున్నారో వాళ్ళకు మహారాష్ట్ర గవర్నమెంట్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాలను ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జైనత్ మండలంలోని మేడిగూడ సి కెనాల్ గ్రామంలో శనివారం సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. జైనత్ మండలంలోని మేడిగూడ సి కెనాల్ గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రవచనాలు, భజన గీతాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా ముగింపు సందర్భంగా గ్రామంలో భక్తి శ్రద్ధల నడుమ పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్నపిల్లలను దేవతామూర్తుల వేషధారణలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భజన బృందాల సభ్యులు, గ్రామస్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలో పల్లకి ఊరేగింపును కన్నుల పండవగా నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ బాబా చూపిన బాటలో నడవడం ద్వారా జీవితంలో శాంతి నెలకొంటుందని అన్నారు. మద్యం, మాంసం వంటి వాటిని విడిచి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పేర్కొన్నారు. హీరాసుక ఆదివాసీ పరధన్ జాగృతి సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన పట్టణంలోని బాలాజీ గార్డెన్స్లో వధూవర పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు శ్రీడం రామకిషన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఆదివాసీ ప్రధాన జాగృతి సమితి ఆధ్వర్యంలో స్వతంత్రాచి 71 సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉమ్మడి జిల్లా నుండి ఆదివాసీ ప్రధాన సమాజాలు అధిక సంఖ్యలో రావాలని ఆదివాసీ ప్రధాన సమితి పిలుపునిస్తున్నది. ఎందుకంటే ఆదివాసీ ప్రధాన తెగల వధువర పరిచయ మరియు మ్యారేజ్ చేయటానికి సిద్ధమైనాం. కాబట్టి ఆదివాసీ ప్రధాన బంధువులారా ఉమ్మడి జిల్లా నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రధాన సమాజంలో గోత్రాలు తెలక ఆదివాసీ ప్రధాన మైనార్టీలో పోతున్నారు, సంస్కృతి సాంప్రదాయాన్ని మతిమరుస్తున్నారు, క్రిస్టియన్లో పోతున్నారు. కాబట్టి ఆదివాసీ ప్రధాన జాగృతి సమితి నుంచి నేను ప్రతి ఒక్క ఆదివాసీ ప్రధాన సమాజానికి తెలియపరిచేది ఒకటి, ఆదివాసీ ప్రధాన బంధువులారా అధిక సంఖ్యలో వచ్చి మీరు
ఈ జాగృతి సమితిలో పాల్గొని విజయంత చేయాలని నా ప్రధాన బంధువులని విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పార్టీ కార్యకర్తలకు మంత్రి ఐకే రెడ్డి దిశానిర్దేశం. మరోమారు ఆశీర్వదించాలని ఎంపీ నగేష్ విన్నపం. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగాలి. మహిళామణులకు జిల్లా జడ్జి ప్రియదర్శిని పిలుపు. కలెక్టర్ ఎస్పీలతో కలిసి 2K రన్ ప్రారంభం. దేశం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన మహానీయులకు జోహార్లు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్లకు ఘన నివాళులు. ఆ మహానీయుల మార్గంలో నడవాలని వక్తల పిలుపు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీపీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.